సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హలో సంతోష్ గారు. నమస్తే అండి. నమస్తే. సో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్కి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చూస్ చేసుకోవాలి చెప్పగలుగుతారా? సో ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకి సింపుల్ స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చాక వాళ్ళకి ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు, అంటే ఈ డేట్ నాడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి టీజీ ఎప్సెట్ వెబ్సైట్ ఉంటుంది, ఒఫిషియల్ వెబ్సైట్ tgepset.nic.in అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో లాగిన్ అయ్యి వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. కౌన్సిలింగ్ ప్రాసెస్కి రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్. అది చేసుకున్నాక కౌన్సిలింగ్ ఫీ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఫీజ్ ఉంటుంది. అది వాళ్ళు చెప్తారు, ఎవ్రీ ఇయర్ పెంచుతారు, అరౌండ్ 1000 రూపీస్ 1200 రూపీస్ ఉంటుంది ఆ ఫీ అనేది పే చేయాలి. ఆ కౌన్సిలింగ్ ఫీ పే చేశాక సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. అదేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎంపీసీ స్టూడెంట్స్కి ఏంటంటే సర్టిఫికేట్స్ అనేది ఫిజికల్ వెరిఫికేషన్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఆ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళంతా వెరిఫై చేసి ఒక స్లిప్ ఇస్తారు అనమాట. సో దానికి స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ ఈజీ చేయడానికి ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి పెట్టారు. సో స్టూడెంట్ సపోజ్ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి అనుకోండి, హైదరాబాద్లో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న హెల్ప్ లైన్ సెంటర్, నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎలా పిలుస్తారు, ర్యాంక్ వైజ్ పిలుస్తారు. 1 to 5,000 ఈ పర్టికులర్ డేస్లో బుక్ చేసుకోవచ్చు, 5 to 10,000 ఈ పర్టికులర్ డేస్, అలా ర్యాంక్ వైజ్. సో వాళ్ళ స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. సో సర్టిఫికేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటంటే మన ర్యాంక్ కార్డు, మన అప్లికేషన్ ఫామ్, మన కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చెప్పినట్టు వాళ్ళకు స్లిప్ అనేది ఇస్తారు. దాంతో ఏంటంటే వాళ్ళు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు, అంటే కాలేజ్ వైజ్ బ్రాంచ్ వైజ్ వాళ్ళు ఆర్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫైనలీ వాళ్ళు అలాట్మెంట్ ఇచ్చాక ఇవన్నీ ప్యారలల్గా నడుస్తాయండి. సో ఒక 5-day విండోలో ఇవన్నీ ప్యారలల్గా నడుస్తాయి. అంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22nd చేసుకున్నారు అనుకోండి, 23rd నుంచే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 23rd కొందరు పెట్టుకుంటారు, 23rd వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 2-3 day విండో అన్నింటికి ఇస్తారు. ఫైనలీ వాళ్ళు ఆప్షన్స్ అన్ని పెట్టుకుని సేవ్ చేసుకున్నాక ఆప్షన్స్ విల్ ఆటోమేటిక్లీ గెట్ ఫ్రోజన్. అంటే వాళ్ళ పని అయిపోయింది, స్టూడెంట్స్ పని అయిపోయింది. దాని తర్వాత ర్యాంక్ వైజ్ బ్యాక్ ఎండ్ ఆ సిస్టమ్ అనేది అలొకేట్ చేస్తుంది. టాప్ ర్యాంకర్ విల్ గెట్ ది టాప్ ప్రయారిటీ, లీస్ట్ ర్యాంకర్ విల్ గెట్ ది లీస్ట్ ప్రయారిటీ. సో సీట్స్ దీంట్లో ఏంటంటే ఇంకోటి రిజర్వేషన్ వైజ్ కూడా సీట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 80 సీట్స్ ఫర్ జనరల్ కేటగిరీ, 10 ఫర్ బీసీ, 5 ఫర్ ఎస్సీ, 2 ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇలా డివైడ్ అవుతాయి. సో బేసికలీ ఏంటంటే ర్యాంక్తో పాటు కేటగిరీ ర్యాంక్ కూడా ఇంటర్నల్లీ ఉంటుంది, దాన్ని బట్టి సీట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో ఇచ్చే ప్రిఫరెన్స్, ఇచ్చే ప్రయారిటీ మ్యాటర్స్ అలాట్. ఫైనలీ వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుంది. పర్టికులర్ కాలేజ్లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి పర్టికులర్ కాలేజ్, పర్టికులర్ బ్రాంచ్ అలాట్మెంట్ వస్తుంది. ఆ అలాట్మెంట్ వచ్చాక స్టూడెంట్స్ హ్యావ్ ఎ చాయిస్. వాళ్ళు అది యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, ఆర్ రిజెక్ట్ చేసి నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళు ఫీజు అనేది ఇప్పుడు కట్టాలి, బట్ వేరే కాలేజ్లో సీట్ వస్తే ఆ ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. రిజెక్ట్ చేశారంటే సీట్ అనేది పోతుంది. సో నెక్స్ట్ కౌన్సిలింగ్లో రాకపోతే వాళ్ళకి సీట్ అనేది ఉండదు. సో జనరలీ యాక్సెప్ట్ చేసి అది చేయాలి. ఇలా 2 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అవుతుంది, ప్లస్ స్పాట్ అడ్మిషన్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ ది ప్రాసెస్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. వాట్ అబౌట్ బైపీసీ? బైపీసీకి ప్రాసెస్ ఇస్ ఎ లిటిల్ కాంప్లికేటెడ్. ఎందుకంటే పారామెడికల్ కౌన్సిలింగ్ సపరేట్ జరుగుతుంది, అది పారామెడికల్ బోర్డ్ కండక్ట్ చేస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, దీనికి సపరేట్ కౌన్సిలింగ్ నడుస్తుంది, అది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. థర్డ్ ఏంటంటే బయోటెక్నాలజీ, బయోమెడికల్, బీ ఫార్మసీ, ఫార్మ్డీ లాంటి కోర్సెస్కి సపరేట్ కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ ఏంటంటే ఈ టీజీ ఎప్సెట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు, బట్ ఎంపీసీ కౌన్సిలింగ్ అయ్యాక ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్, థర్డ్ది ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ది సిమిలర్. ఇప్పుడు మన బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ అనేది డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి కదా, అక్కడ ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు వెళ్ళాలి. సో జయశంకర్ యూనివర్సిటీకే పిలుస్తారు, అక్కడ డైరెక్ట్ వెళ్ళి ర్యాంక్ వైజ్ పిలుస్తారు. ఆ ర్యాంక్ వైజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ర్యాంక్ వైజ్ పిలిచి
అక్కడే వాళ్ళే అలాట్మెంట్ అనేది ఇచ్చేస్తారు. పారామెడికల్ది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్స్ ఉంది. నిమ్స్ వాళ్ళు వాళ్ళ బీఎస్సీ నర్సింగ్ కోసము, ఫిజియోథెరపీ కోసము ఇలాంటి కోర్సెస్కి వాళ్ళు సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకుంటారు. కొన్ని కోర్సెస్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఇంటర్మీడియట్స్ కోర్స్ బట్టి పారామెడికల్ కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. ఫిజియోథెరపీ అనేది ఇంకోటి త్రూ నీట్ కూడా ఉంది. సో ఇలా బైపీసీ స్టూడెంట్స్ ఈ డిఫరెంట్వి ట్రాక్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఇస్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. బట్ అన్నింటిలో ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి ఇంపార్టెంట్, వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ అనేవి ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బట్టి వాళ్ళు ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇది కానీ బైపీసీ వాళ్ళకి కొంచెం ఏమంటారు టఫ్ ఉంటుంది అనుకుంటా. లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ తీసింది కానీ తక్కువ ర్యాంక్ వస్తే వాళ్ళు బీడీఎస్కి వెళ్ళిపోతారు యాక్చువల్గా. కరెక్ట్. ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు కానీ సరే బీడీఎస్ కూడా డాక్టరే కదా అనేసి సో వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి అప్పుడు? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అండి. ఈ మధ్య టు బి ఆనెస్ట్ బైపీసీ కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ ఎంబీబీఎస్ అయినా కానీ బీడీఎస్ అయినా కానీ ఇట్స్ ఎ 10-year బాండ్ చెప్పాలంటే. ఎందుకంటే 5 years 2 years 2 to 3 years ప్రిపరేషన్కి, 5 years ఏమో ఎంబీబీఎస్కి, దాని తర్వాత ఎంబీబీఎస్ ఈ మధ్య సరిపోదు, ఎండి రాయాలి, దానికి నీట్ పీజీ మీరు చూస్తున్నారు, కోర్ట్ కేసులు, ఎగ్జామ్ వాయిదా అవ్వడము, అవన్నీ ఏంటంటే దానికి ఇంకో 2 to 3 years. దాని తర్వాత అది కూడా సరిపోతుంది. సర్జికల్ సైడ్ వెళ్ళారంటే సూపర్ స్పెషలైజేషన్ కూడా ఇంపార్టెంట్, దానికి నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ జర్నీకి రెడీ అయి ఉంటే దెన్ దే కెన్ గో ఫర్ ఇట్. వాళ్ళకి కొంచెం డౌట్ ఉన్నా కానీ దెర్ ఆర్ అదర్ కోర్సెస్ తొందరగా సెటిల్ అయిపోతారు. ఈ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ నర్సింగ్ అండ్ మన వెటర్నరీ సైన్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి కోర్సెస్, బికాస్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి. పెట్ ఇండస్ట్రీస్ బూమింగ్. బీఎస్సీ నర్సింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా డైరెక్ట్ బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకుని 40,000-50,000 శాలరీస్ ఇస్తున్నారు ఆన్ అన్ యావరేజ్. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే 60,000-70,000 శాలరీ. సో ఇలా సెటిల్ అవ్వడానికి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే డిఫరెంట్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్. ఒకటి ఏంటంటే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అంతా ట్రాక్ చేయాలి. దీనికి డెడ్ లైన్స్ కూడా ఉంటాయి అనుకుంటా కదా కౌన్సిలింగ్కి. సో ఆ డేట్ ద థింగ్ ఇస్ డేట్ ఎందుకు మిస్ అవుతుందంటే కొంతమంది సప్లిమెంటరీ పెట్టుకుంటారు స్టూడెంట్స్. ఐపీ రిజల్ట్స్ కూడా ఇంపార్టెంటే దీనికి. సో ఆ రిజల్ట్స్ వచ్చే వరకు కౌన్సిలింగ్ అయిపోతుంది బేసిక్ గా చెప్పాలంటే. ఆ తర్వాత మరి ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది కదండి. జనరల్లీ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ముందర ఈ ఐపీ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఐపీ స్టూడెంట్స్ ఎవరైతే మిస్ అయ్యారో ఈ సెకండ్ ఫేజ్ లో అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏం కాదు. ఒకవేళ సప్లిమెంటరీ క్లియర్ కాకపోతే దెన్ ఇట్స్ దట్స్ వాట్. ఆ తర్వాత కూడా కొంతమంది రిజల్ట్స్ వచ్చాక పాస్ అవుతారు, మళ్ళీ పెడతారు కదా ఐపీ రిజల్ట్స్ వచ్చాక, సప్లిమెంటరీ రాసాక మళ్ళీ రివాల్యుయేషన్ పెడతారు. రీవాల్యుయేషన్ అప్పుడు ఇంకా మిస్ అయినట్టు. yes that's it. సో లాస్ట్లీ మీ అడ్వైస్ ఏంటి కౌన్సిలింగ్ కి, వెబ్ ఆప్షన్స్ కి, స్టూడెంట్స్ కి? ఎంపీసీ స్టూడెంట్స్ షుడ్ గివ్ ప్రిఫరెన్స్ టు టాప్ కాలేజెస్. ఓకే, బ్రాంచ్ వెంట పడకూడదు. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మళ్ళీ అగైన్ కంప్యూటర్ సైన్స్ బాగుంది సార్, ఇది మెకానికల్ ఇది వేస్ట్ అని చాలా అంటున్నారు. బట్ అది ట్రూ కాదు. అన్ని బ్రాంచెస్ అనేవి ఇంపార్టెంట్. మెకానికల్ ఇంజనీరింగ్, ఇప్పుడు మెషిన్స్ కార్స్ లేకుండా మన వరల్డ్ లేదు, బిల్డింగ్స్ లేకుండా మన వరల్డ్ లేదు, కెమికల్స్ మెడిసిన్స్ ఇవి లేకుండా మన వరల్డ్ లేదు. సో ఆ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి ఎప్పటికీ ఇర్రెలవెంట్ అవ్వవు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ట్రెండ్ ఎందుకు ఉందంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ దాంట్లో ఉంది. బట్ వాళ్ళు సరిగ్గా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని మాస్టర్స్ అవి చేసుకుని సర్టిఫికేషన్స్ ఇంటర్న్షిప్స్ అవి చేసుకుంటే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్. సో కానీ టాప్ కాలేజ్లో మాత్రమే ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో దే హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు టాప్ కాలేజెస్. దిస్ వుడ్ బీ మై అడ్వైస్ టు ఎంపీసీ స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ నేను ఈ చెప్పిన వెబ్సైట్స్ అన్ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీది, ఒకటి తెలంగాణ ఎప్సెట్ది, ఒకటేమో మన పారామెడికల్ది అండ్ నిమ్స్వి, ఈ సపరేట్ యూనివర్సిటీస్. ఈ 4 వెబ్సైట్స్ ట్రాక్ చేస్తూ ఉండాలి. నోటిఫికేషన్ కూడా అట్లీస్ట్ మన ఎంపీసీ కౌన్సిలింగ్ది వాళ్ళు న్యూస్ పేపర్లో కూడా ఇస్తారు నోటిఫికేషన్. బైపీసీది ఎక్కడ ఇయ్యరు. ఆ డైరెక్ట్ వెబ్సైట్ ఉంటుంది, చాలా మంది మిస్ అయిపోతారు డెడ్ లైన్. సో ఆ వెబ్సైట్లో ట్రాక్ చేసుకోవాలి. సో ఈ 4 థింగ్స్ చేస్తే, ఈ 4 థింగ్స్ సైమల్టేనియస్లీ ట్రాక్ చేసుకుని వాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ రెడీ ఫర్ అ 10-year జర్నీ 5-year జర్నీ అని చూసుకుని చేస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.